హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రామాయణం, మహాభారతాలు హిందూ పురాణాల్లో మహాకావ్యాలుగా కీర్తించబడుతున్నాయి. వీటిని హిందువులు ఇతిహాసాలుగా మాత్రమే చూడరు, జీవిత సారాన్ని తెలిపే గ్రంథాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రంథాల్లోనూ కనిపించే పాత్రల విశిష్టతను తరచి చూస్తే మనిషి దైనందిన జీవితంలో దర్శనమిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకనే రామాయణం, మహాభారతం జరిగిపోయి ఇన్ని కాలాలు గడుస్తున్నా నేటికి మనం వాటిని స్మరిస్తున్నాం. ఆ పురాణాల్లోని పాత్రల విశిష్టతను గూర్చి తెలుసుకుంటున్నాం. రామాయణంలో రావణుడికి భార్య మండోదరి మహాపతివ్రతగా ఖ్యాతిగాంచింది, నేటికి కీర్తించబడుతోంది. తన భర్త రావణుడు మరణించిన అనంతరం మృతదేహం వద్ద విలపిస్తూ, భర్త మరణానికి కారణం రాముడు కాదు, నీ ఇంద్రియాలేనని నిన్ను కాటేశాయి అంటూ ధర్మం మాట్లాడిన మహాసాధ్వీమణి మండోదరి. అసలు మండోదరి ఎవరు? రావణుడు చనిపోయాక మండోదరి ఏమైంది? అంతేకాదు, రావణుడు చనిపోయాక మండోదరి విభీషణుని పెళ్లి చేసుకున్నది అన్న దానిలో ఎంత నిజం ఉంది అన్నది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. భారత పురాణంలో అనేక పాత్రల మాదిరిగా మండోదరి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. మండోదరి గురించి మనకు అనేక కథనాల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనకు తెలిసిన చదివిన అన్ని కథనాలు కూడా మండోదరి యొక్క అందమైన ఆరాధనా భావం గురించి మరియు పాతివత్యం గురించి, ఆమె ఎంత ధర్మపతియోనని మనకు తెలుపుతున్నాయి. ఆమెను పంచకన్యలలో ఒకరిగా ఎందుకు ఆరాధిస్తారు మరియు రావణుడి భార్య అయినా కూడా ఆమెను పూజిస్తే పాపాలు తొలగుతాయని ఎందుకు నమ్ముతారు? అసలు మండోదరి ఎవరు? అంత గొప్ప పుణ్యవంతురాలైన ఆవిడ రావణుడికి భార్య ఎలా అయిందో కూడా చెప్పుకుందాం ఈ వీడియోలో. అసలు మండోదరి ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం. కశ్యప మహర్షి కొడుకు మాయాసురుడు ఉన్నాడు. అతను హేమ అనే అందమైన అప్సరసను వివాహం చేసుకున్నాడు మరియు వారికి మాయావి మరియు దుందుబి అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కానీ వారు తృప్తి చెందలేదు మరియు బదులుగా ఒక కుమార్తె కోసం తహతహలాడారు. కుమార్తెను పొందడం కోసం వారు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. ఇంతలో కైలాస పర్వతం వద్దకు మధుర అనే అప్సరస శివుని దర్శనానికి వస్తుంది. ఆ సమయంలో శివుని భార్య పార్వతీదేవి దూరంగా ఉంది. దేవత దూరంగా ఉన్న సమయంలోనే మధుర శివుని పట్ల గాఢంగా ఆకర్షితురాలైంది. యాదృచ్ఛికంగా పార్వతి తిరిగి వచ్చి మధురని మరియు తన భర్తను చూసింది. పరమశివుని కవ్వించే ప్రయత్నంలో మధుర ఉంటుంది. పార్వతీదేవికి కోపం వచ్చి, మధుర, నువ్వు ఏ అందం చూసుకుని శివుని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నావో ఆ కన్య సౌందర్యాన్ని కోల్పోతావని శపిస్తుంది. పార్వతీదేవి శాపం మధురను కప్పగా మారుస్తుంది. పార్వతీదేవి కప్పను బావిలోకి విసురుతుంది. పరమశివుడు అంతా అర్థం చేసుకుని మధురను ఓదార్చడానికి వెళ్తాడు. శివుడు ఆ కప్పతో, నువ్వు 12 సంవత్సరాలు ఈ బావిలో గడిపిన తరువాత నువ్వు సాధారణ స్థితికి వస్తావు, నీ అందం కూడా తిరిగి పొందుతావు, అంతేకాదు గొప్ప ధర్మశాలివిగా అవుతావు అని వరం ఇస్తాడు. 12 సంవత్సరాలు గడిచిన తరువాత కప్ప మళ్ళీ మధుర అవుతుంది. ఆమె మరింత అందంగా ఉంది, కానీ ఆమె అప్పటికీ కూడా బావిలో కూరుకుపోయి ఉంటుంది. ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది. సమీపంలో తపస్సు చేస్తున్న మాయాసురుడు మరియు హేమలకు ఆమె బిగ్గరగా కేకలు వినిపించాయి. వారు వెంటనే బావి లోపల ఆమెను గుర్తించారు. దేవతలు తమ కోరికను మన్నించి అందమైన కూతుర్ని తమకు అందించారని వారు అనుకుంటున్నారు. వారు సంతోషించి ఆమెను మండోదరి అని పేరు పెట్టారు. మండోదరి అంటే కప్ప కడుపు ఉన్నదని అర్థం. తరువాత రావణుడు మాయాసురుని సందర్శించి తన అందమైన కుమార్తెను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. వైదిక ఆచారాల ప్రకారం మండోదరిని పెళ్లి చేసుకుంటాడు రావణుడు. మండోదరి చాలా నీతిమంతురాలు, అందమైనది, దయ మరియు సౌమ్యురాలు కూడా. రామాయణంలో సీతాదేవి లాంటి గొప్ప మహిళ ఉన్నందున మండోదరిని పెద్దగా గుర్తించలేదు అని చెప్పాలి. మేఘనంద, అతికాయ మరియు అక్షయ కుమారుడు అనే 3 కుమారులు మండోదరి రావణ దంపతులు కలిగారు. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఒక మహిళగా మండోదరి రావణాసురుని ధర్మ మార్గంలో పెట్టడానికి ప్రయత్నించింది. అలాగే సీతాదేవిని రాముడికి తిరిగి ఇవ్వమని ఆమె చాలా సార్లు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె రావణుడి భార్య కాబట్టి రావణుడు ఆమె మాట వినడానికి నిరాకరించాడు. రావణుడు ఒకసారి సీతను వివాహం చేసుకోవాలని ప్రయత్నించాడు, కానీ ఆమె నిరాకరించింది. అందువల్ల రావణుడు ఆమె తల
నరికేందుకు ప్రయత్నించాడు. కానీ మండోదరి అతన్ని పట్టుకుని ఆపింది అని పురాణాలు చెబుతున్నాయి. మరొక కథనం ప్రకారం సీత మండోదరి యొక్క కుమార్తెగా చెప్పబడింది. లక్ష్మీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని గ్రీత్సా మదఋషి రోజు దర్పగడ్డి నుంచి పాలు తీసి తన మంత్రస్థితితో వాటిని భద్రపరిచి ఒక కుండలో నిల్వ ఉంచేవాడు. యజ్ఞాలు చేసే ఋషులను చంపి వారి రక్తం తాగితే ఎక్కువ శక్తులు వస్తాయని తెలుసుకున్న రావణుడు ఋషులను చంపి వారి రక్తాన్ని ఒక కుండలో వేద్దామని గ్రీత్సా మద మహర్షి ఆశ్రమానికి వచ్చి పాలకుండను చూసి దాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ కుండలోని పాలను ఈ రక్తపు కుండల్లో పోసుకుని తన అంతఃపురంలో భద్రపరిచాడు. భర్త దురాగతాలతో విసుగు చెందిన మండోదరి తనకి మరణమే శరణ్యమని భావించి విషం కంటే ఎక్కువ విషపూరితమని చెప్పబడిన రక్తపు కుండల్లోని ద్రవ్యాన్ని తాగింది. ఈ ద్రవ్యం తాగగానే ఆమె చనిపోకుండా గ్రీత్సా మద మహర్షి పాల ప్రభావంగా లక్ష్మీ అవతారం ఆమెలో ప్రవేశించి గర్భవతిగా మారింది. మండోదరి మహర్షి పాలు ఋషులు అపూర్వ శక్తులన్నీ కలిపి లక్ష్మీ అవతారంలో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఇదే విషయాన్ని దేవి భాగవతంలో ఇలా చెప్పబడింది. రావణుడు మండోదరిని వివాహం చేసుకునే సమయంలో ఆమె తండ్రి అయిన యముడు ఆమె జాతక చక్రం ప్రకారం తొలిబిడ్డ వలన భర్తకు మృత్యు సంభవిస్తుందని అందువల్ల ఆ పిండాన్ని వధించాలని హెచ్చరిస్తాడు. ఈ విషయం గుర్తుకు తెచ్చుకున్న మండోదరి పసిపాపను చంపడానికి కన్న ప్రేమ అడ్డు వచ్చి ఆ బిడ్డను ఒక పెట్టెన ఉంచి సముద్రంలో వదిలివేసింది. లక్ష్మీ స్వరూపం ఉన్న పెట్టెన సముద్రుడు అందుకుని భూదేవికి ఇవ్వగా భూదేవి జనక మహారాజు పొలంలోనికి ప్రవేశిస్తుంది. జనకుడు సంతానం కోసం పొలం దున్నగా ఆమె జనకుడికి కంటపడుతుంది. తరువాత రాముడు పెళ్లాడి తిరిగి రావణుడిచే లంకను చేరుకుని అతని మృత్యువుకు కారణమైంది సీతాదేవి. రావణుడు బలవంతంగా సీతను అపహరించినప్పటికీ ఆమెను ఇష్టం లేకుండా ముట్టుకోలేదని చాలా మంది డైలాగులు చెబుతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే అప్పటికే రావణాసురుడు ఇష్టం లేకుండా ఏ ఆడపిల్లనైనా తాగితే అతడి తల 1000 ముక్కలవుతుందనే శాపంలో ఉన్నాడు. రాముని చేతిలో రావణుడు మరణించాడు. భర్త మరణానంతరం యుద్ధభూమికి మండోదరి వస్తుంది. రావణుడు శరీరానికి కొద్ది దూరంలో రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు. ఎవరికైనా సరే తన భర్తను చంపారు అంటే ఎంతో కోపం వస్తుంది. అయితే మండోదరికి మాత్రం చంపిన వాళ్ళపై కోపం రాలేదు. పైగా ఆమె ఎవరు నిన్ను చంపారు అంటూ మండిపడలేదు. యుద్ధభూమికి వెళ్లిన మండోదరి పల్లకి దిగి రావణుని శవం దగ్గరికి ఏడుస్తూ వెళ్లిన మండోదరి వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నిన్ను రాముడు చంపారని అందరూ అనుకుంటున్నారు. కానీ నీ చావుకు కారణం రాముడు కాదు, నీ ఇంద్రియాల నిగ్రహణ కోల్పోవడమే. నీవు తపస్సు చేసుకునే సమయంలో నీ ఇంద్రియాలను అన్నిటినీ అదుపులో ఉంచుకున్నావు, కోరికలను జయించావు. అయితే సీతమ్మను చూశాక నీ ఇంద్రియాలు అదుపు తప్పాయి. నాలో లేని ఏ అందం నువ్వు సీతమ్మలో చూసావో తెలియదు, కానీ ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను కోరికలను అదుపులో ఉంచుకోకపోవడం వల్లనే మంచి చెడులు విచక్షణ కోల్పోవడం వలన నేడు నీకు ఈ విధంగా మరణం సంభవించింది. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి అంటూ వాపోయింది. ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే తన ఆవేదనను ఆక్రోశాన్ని తన భర్త చావుకు కారణమైన వారిపై ఆగ్రహాన్ని వెల్లడిస్తుంది. అయితే ధర్మం తెలిసిన మండోదరి భర్త మరణించినా కూడా ధర్మమే మాట్లాడింది. అందుకనే మహాపతివ్రతగా కీర్తించబడుతోంది. ఇంతకీ రావణుడు మరణానంతరం అతని భార్య మండోదరి విభీషణుని పెళ్లాడింది అనేది నిజమేనా అంటే వాల్మీకి రామాయణంలో అలాంటి ప్రస్తావన లేదు. వానరుల్లో భర్త చనిపోతే స్త్రీ తన భావను పెళ్లి చేసుకునే పద్ధతి ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం వాలి మరణించిన తరువాత తార సుగ్రీవుణ్ణి వివాహం చేసుకుంది. కానీ లంకలో మాత్రం అలాంటి సాంప్రదాయం గురించి ప్రస్తావించలేదు. అలాగే రాముడు రావణాసురుడిని వధించిన తరువాత లంకా రాజ్యాన్ని కొంతకాలం పాటు మండోదరి పరిపాలిస్తుంది. ఈ క్రమంలో రాముడు విభీషణుని పెళ్లి చేసుకోమని ఇచ్చిన సలహా మేరకు మండోదరి విభీషణుని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఈ పెళ్లి కేవలం లోక కళ్యాణార్థం మాత్రమే జరుగుతుందని, అలాగే మండోదరిని కన్న తల్లిలా భావించే విభీషణుడు కేవలం రాజ్య పట్టాభిషేకం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నట్లు పలు పురాణాల్లో చెప్పబడింది. అయితే పెళ్లైన తరువాత మండోదరి ఎలాంటి శారీరక సంబంధం లేకుండా పర్వతాలకు వెళ్లిపోయి నిరాడంబర జీవితం గడుపుతూ తపస్సులో నిమగ్నమై మరణించిందని రామాయణం చివరి కావ్యంలో వివరించబడింది. మండోదరి గొప్ప పతివ్రత అయినందున మండోదరి మరణించిన రావణుడి సోదరుడైన విభీషణుణ్ణి వివాహం చేసుకుని ఉండవచ్చని నేను అనుకోను. లంకేయుల వారసత్వం కొనసాగడానికి రాముడు స్వయంగా విభీషణుణ్ణి మండోదరిని వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడని గ్రంథాలలో పేర్కొనబడినట్లు కొంతమంది చెప్పారు. రావణుడి 7 కుమారులు యుద్ధంలో మండోదరి కుమారుడు మేఘనాథుడు
ప్రహ్లాదుడు కూడా చంపబడ్డారు. కానీ ప్రామాణికమైన ఇతిహాసం వాల్మీకి రామాయణంలో మండోదరి విభీషణుని వివాహం చేసుకున్న ప్రస్తావన లేదు. అదండి, రామాయణంలో మనం పెద్దగా పట్టించుకొని పాత్రల్లో మండోదరి ఒకరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.